హాయ్ ఫ్రెండ్స్, పుణ్యక్షేత్ర విశేషాల గురించి ఈరోజు నేను మీ ముందుకు వస్తున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అన్ని విషయాలు తెలుసుకోండి. ఇక్కడ మీకు కనిపించేది పూండి మాత. సో పూండి మాత చాలా అద్భుతకరమైన మాత. చాలామంది వివిధ ప్రదేశాల నుండి ఈ మాతను దర్శించడానికి వస్తారు, ప్రేయర్ చేసుకుంటారు. ఇక్కడ మనకు ఒక రెలిక్ కూడా కనిపిస్తుంది, అది ఒరిజినల్ క్రాస్ ఆఫ్ జీసస్ అన్నమాట. ఇక్కడ మీకు కనిపించే మాత ఆశ్రయమాత, ఆర్ లేడీ ఆఫ్ రెఫ్యూజ్ అంటారు. ఇక్కడ కూడా చాలా అద్భుతాలు జరుగుతాయి. మాతను మనం ఏం ప్రేయర్ చేసుకున్నా కానీ అవి జరుగుతాయని చాలా నమ్మకం. ఇక్కడ ఈ చర్చ్ వచ్చేసి తంజావూరు డైస్యూషన్ చర్చ్ కథీడ్రల్. సో ఇక్కడ మనం ప్లీనరీ ఇంటెలిజెన్స్ కోసం ప్రేయర్ చేసుకోవడానికి పోప్ గారు అనుమతినిచ్చారన్నమాట. అంటే మన పాపాలకు ప్రక్షాళన జరుగుతుంది. ఈ కథీడ్రల్లో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే, ఫారెన్ నుండి మనకు డాన్ బోస్కో ఫాదర్స్ ముందుగా ఇక్కడికి రావడం జరిగింది, తంజావూరుకి. సో ఇక్కడ కొత్తగా చర్చ్ స్టార్ట్ చేసినప్పుడు డాన్ బోస్కో గారి సక్సెసర్ అయినటువంటి మైకల్ రువా గారు మేరీ హెల్ప్ ఆఫ్ క్రిస్టియన్ స్టాచ్యూని ఈ చర్చ్కి అందించడం జరిగింది. సో ఫైనల్గా మనం వేళాంగిణి మాతను దర్శించుకుందాము, వేళాంగిణి మాత దీవెనలను పొందుదాము. ఈ హోల్ క్యాంపస్లో వచ్చేసి 9 చర్చెస్ ఉన్నాయి, 9 చర్చెస్ ఉన్నాయి. 9 చర్చెస్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఫస్ట్ మిరకల్ వచ్చేసి మరియ తల్లికి ఒక బాలుడు పాలను అందించడం. ఆ మిరకల్ ఇక్కడే జరిగింది. సో ఇది ఒక ప్రత్యేకత అన్నమాట. ఇక్కడ ఒక మెయిన్ చర్చ్ ఉంది. ఆ మెయిన్ చర్చ్లో మనకు ఏవైతే విన్నపాలు ఉన్నాయో ఆ విన్నపాలన్నింటినీ మరియ తల్లికి సింబాలిక్గా సమర్పించి మరియ తల్లి దీవెనలను పొందుతారు. సో ఈ విధంగా ఒక్కొక్క చర్చ్కి వచ్చేసి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకతల గురించి మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు మీరే స్వయంగా దర్శించుకొని ఆస్వాదించవచ్చు, మంచి అనుభూతిని కూడా పొందవచ్చు. ఇంకో విషయం ఉండోయ్, ఇక్కడ శాండ్ వాక్ ఉంది. అంటే మనం శాండ్లో ఇసుక మోకాళ్ళ మీద నడుస్తారు. ఎవరికైతే స్పెషల్ ఇంటెన్షన్స్ ఉంటాయో వారు వాటిని సమర్పించి ఈ విధంగా నడవడం వల్ల అవి నెరవేరుతాయని అది మాటల్లో వర్ణించలేని అనుభూతి.